హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? మీరు కనుక ఒకవేళ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే నేను ఆల్రెడీ 10th క్లాస్లో చాలా వీడియోస్ చేశాను. మ్యాథ్స్ మీద కానీ, ఫిజిక్స్, బయాలజీ, ఇంకా సోషల్, ఇలా చాలా సబ్జెక్ట్స్ మీద నేను వీడియో చేశాను. అన్నిటిలోని ఇంపార్టెంట్ సమ్స్ మీద, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద వీడియోస్ చేశాను. ఇలా ముందు ఇంకా చాలా చేస్తూ ఉంటాను. సో ఇవన్నీ మీరు చూడాలని అనుకుంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ చేయండి. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో 10th క్లాస్లో బాగా ఇంపార్టెంట్ అయిన ఎక్సర్సైజ్ 3.2లో థర్డ్ ప్రాబ్లం చెప్తాను. అండ్ ఇదైతే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా మోడల్స్ నేను ఒక వీడియో చెప్తే ఇక్కడ పక్కన స్టెప్స్ ఇస్తాను, ఆ స్టెప్స్ చూస్ చేసేలా ఉంటాయి. అన్నీ అలాగే ఒక మోడల్కి వచ్చి ఒకటి చెప్పాను, స్టెప్స్ చూస్ చేసేలాగా ఉన్నాయి. కానీ ఇది స్టెప్స్ చూసి చేయొచ్చు, కానీ మనం క్వశ్చన్ అర్థం చేసుకోవడం రావాలి, ఎలా అప్లై చేయాలో రావాలి. దానికోసం ఈ వీడియోస్లో, ఈ ఎక్సర్సైజ్లో ఉన్న మొత్తం అన్ని సమ్స్ నేను చెప్తున్నాను. సో ఫస్ట్ ఇంతకుముందు చెప్పిన దానిలాగే మనం లెక్క ఇచ్చిన వెంటనే ఫస్ట్ చూడాల్సింది ఏంటి, ప్రాబ్లమ్ని బాగా అర్థం చేసుకోవాలి. చూసిన వెంటనే మనకి ప్రాబ్లం రావాలి. అలా వచ్చినట్టయితే మనం ఏ లెక్కనైనా ఈజీగా చేయొచ్చు, బై హార్ట్ చేయకుండా. ద కోచ్ ఆఫ్ ఎ క్రికెట్ టీమ్ బై 7 bats and 6 balls. ఇక్కడ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. క్రికెట్ కోచ్ ఒక అతను ఉన్నారు, ఒక ఆవిడ ఏం చేసిందంటే 7 bats కొన్నారు ఆవిడ, అండ్ 6 balls తీసుకున్నారు. 7 bats ఫర్ 3,800. 3,800కి 7 bats and 6 balls తీసుకున్నారు. అండ్ లేటర్ ఆ తర్వాత అక్కడ బ్యాట్స్ పని అయిపోయింది, మళ్ళీ తర్వాత తీసుకున్న తర్వాత ఏం చేశారంటే బై 3 bats and 5 balls, మళ్ళీ 3 bats తీసుకున్నారు, 5 balls తీసుకున్నారు ఫర్ 1,750 rupees. సో 2 సార్లు కొన్నారు, బ్యాట్స్తో పాటు బాల్స్ కూడా కొనాల్సి వస్తుంది కదా, 2 కొన్నారు. అయితే ఆ 2 సార్లు కొన్నారు కదా, మన ఇక్కడ లెక్కలో ఎప్పుడైనా కానీ అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడాలి, లాస్ట్లో దీని మీద ఫోకస్ చేయాలి. దీని మీద ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ద ఈచ్ బ్యాట్ అండ్ ఈచ్ బాల్. మనకు కావాల్సింది ఏంటి, ప్రతి బ్యాట్కి కాస్ట్ కావాలి, ప్రతి బాల్కి ఉన్న కాస్ట్ కావాలి. సో ఇలా ఇచ్చినప్పుడు బ్యాట్కి ఎంత, బాల్కి ఎంత అనేది మనం చెప్పలేము ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు. కానీ రెండోసారి కూడా చేశారు కదా, అప్పుడు మనం దాంతో చెప్పొచ్చు. సో ఇలాంటి సమ్స్ మన రియల్ లైఫ్లో తెలిసినా కానీ చేయొచ్చు, ఈజీగా ఉంటాయి. సో చేయాలంటే మనకి ఏం చేయాలి, మనం ఈ లెసన్ని యూజ్ చేసుకోవాలి, ఈ లెసన్లో ఉన్న టాపిక్స్ని. అయితే మనం ఆల్రెడీ ఈక్వేషన్ చేయడం నేర్చుకున్నాం కదా. ఫస్ట్ అక్కడ ఇచ్చిందని ఏమనుకుందాం. ఎప్పుడైనా మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇచ్చిందాన్ని ఒక పేరు పెట్టుకోవాలి. ఏం పేరు పెట్టుకుందాం, లెట్ నెంబర్ ఆఫ్ బాల్స్ అండ్ నెంబర్ ఆఫ్ బ్యాట్స్. బ్యాట్ని ఏమనుకుంటాం, కాస్ట్ ఆఫ్ ద బ్యాట్ అయినా X rupees అనుకుందాం. తర్వాత కాస్ట్ ఆఫ్ ద ఈచ్ బాల్, కాస్ట్ ఆఫ్ ద ఈచ్ బాల్ ఎంత అనుకుంటాం, Y rupees అనుకుంటాం. సో ఈ సింబల్ రూపీస్ అని రూపాయలని వస్తుంది. అయితే 7 bats వచ్చినాయి, 6 balls వచ్చినాయి, ఎంత కాస్ట్ పడింది, 3,800. తర్వాత కింద వాటికి 3 bats, 5 balls, 1,750. ఒక చిన్న ట్రిక్, ఇలా ఇచ్చిన వెంటనే మనం చేయాల్సింది ఏంటి, 7 bats కదా, ఫస్ట్ దాన్ని ఈక్వేషన్ కింద మార్చండి. 7 bats అంటే ఏమవుతుందమ్మా, 7 into bat అంటే X, 7 into X ప్లస్ 6 balls అంటే ఏంటి, 6 into Y ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, 3,800. అక్కడికి ఫస్ట్ ఈక్వేషన్. మనకి లెక్కలు బాగా చేయాలంటే ఇచ్చిన డేటాని మనం లెక్కల్లో మార్చాలి. సో అలా మార్చగలిగితే దానికి X అయినా Y అయినా పేర్లు పెట్టుకోవడం వచ్చిందంటే చాలా వరకు లెక్కలు మనం ఈజీగా చేసేయచ్చు. ఫార్ములాస్ ఎక్కడైనా చదివే కదమ్మా. నెక్స్ట్ చూడండి, ఇది అయిపోయింది. లేటర్ అన్నాం, ఎప్పుడైనా కామా పెట్టడానికి ఇంకో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు. సో లేటర్ బైస్ అంటే కొంటాం. 3 bats and 5 balls. ఎందుకన్నాడు, 3 bats అంటే మనం ఏమనుకున్నామమ్మా, బ్యాట్ని X అనుకుంటున్నాం. 3 bats ప్లస్ 5 balls అంటే బాల్స్ని Y అనుకుంటాం, ఈజ్ ఈక్వల్ టు 1,750. ఇక్కడ మనం 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటామా, దీన్ని ఈక్వేషన్ 2. మనకి మొత్తం 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. సో ఇక్కడ స్టెప్స్ని క్లియర్గా ఫాలో అవ్వండి. రైట్ ఇన్ మ్యాథ్స్ మనం ఫాలో అయ్యాం. ఫస్ట్ స్టెప్ క్లియర్గా చేసాం. ఈ మోడల్లో 3.2లో మీకు ఏది ఇచ్చినా కానీ ఇదే మోడల్లో చేయండి అని ఇదే టేబుల్ ఇచ్చాను నేను. సో ఇదే టేబుల్లో ఫస్ట్ స్టెప్ మనం క్లియర్గా చేసాం. ఫస్ట్ బాగా ఇంపార్టెంట్ రైట్ ఇన్ మ్యాథ్స్ రాసేసాం. నెక్స్ట్ ఏంటంటే సైడ్ చేయడం. ఏదో నీకు నచ్చిన ఒక ఈక్వేషన్ తీసుకోండి, బట్ నచ్చింది అన్నాను కాదని ఒక ప్యాటర్న్ ఫాలో అవ్వండి. నేనైతే ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాను. ఫస్ట్ ఈక్వేషనే తీసుకుందాం, చాలా వరకు ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం, ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండకూడదు. మీరు సెకండ్ తీసుకుంటే మళ్ళీ ఫస్ట్ చేయాలి, దాని గురించి ఫోకస్ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్లో మనం దేని సైడ్ చేయాలి, Xని మనం వైపు ఉంచుకుందాం, మిగతా అన్నిటిని అవతల వైపు సైడ్ చేద్దాం. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటమ్మా, 7x
ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 3800. మనం అనుకున్నట్టు ఇప్పుడు సైడ్ చేయాలి. సో 7x ప్లస్ 6y, మనకు కావాల్సింది x, మిగతా అన్నింటిని అవతలైపు ఉంచుకుందాం. ఫస్ట్ 7xని మన వైపు ఉంచుకుందాం. అవసరం లేనిది ఏంటమ్మా 6yని ఏం చేయాలి, అవతలైపు పంపించాలి. 3800 మైనస్ 6y. ఎందుకు మైనస్ అయిందంటే ఇక్కడ ప్లస్ చేస్తుంది, అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది. తర్వాత మీకు చాలా వీడియోస్లో మీకు తెలుసు 7 ఇంటూ x, ఇక్కడ మల్టిప్లికేషన్ జరుగుతుంది. మనకు అవసరం లేని 7 ఏం చేస్తాం, ఇక్కడ అవతల వైపుకి పంపుతాం, ఈ అవతల వైపుకి. అప్పుడు దాన్ని డివైడ్ చేస్తుంది. ఇక్కడ మల్టిప్లై చేసేది అవతలకి వెళ్తే డివైడ్ చేస్తుంది. సో మల్టిప్లికేట్ చేసేది అవతలకి వెళ్తే మల్టిప్లికేషన్ డివిజన్ అవుతుంది. సో ఇలా ఇక్కడ ఒకటి ఫైండ్ అవుట్ చేసాం కదా. రెండో స్టెప్ ఏంటో నేను పక్కన రాశాను, అది ఒక్కసారి చూడండి. సైడ్ చేసాం సక్సెస్ఫుల్గా. రెండో స్టెప్ కూడా కంప్లీట్ అయింది. ఇది మైండ్లో ప్రాక్టీస్ చేయండి. ఈ స్టెప్స్ వేస్తే ఎలాంటి ఈ మోడల్లో ఏ లెక్క ఇచ్చినా మీకు 10th క్లాస్ అయిపోయిన తర్వాత మీకు పాలిసెట్లో కూడా ఈజీగా చేయొచ్చు. రీప్లేస్మెంట్, నెక్స్ట్ది ఏంటంటే రీప్లేస్మెంట్. ఇది చూడండి, మనకు వచ్చిన వాల్యూ ఉంది కదా, ఎక్స్ వాల్యూ వచ్చింది. ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వండి. ఈ వచ్చిన ఎక్స్ వాల్యూని మనం దీంట్లో సొల్యూషన్ చేసాం. ఇప్పుడు 2లో సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం. ఈ ఈక్వేషన్ నుంచి చేస్తాం కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. కాబట్టి సబ్స్టిట్యూట్ ఏం చేస్తామమ్మా, సబ్స్టిట్యూషన్ చేస్తాం. సో సెకండ్ ఈక్వేషన్లో దీన్ని సబ్స్టిట్యూషన్ చేయాలి. దేని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం, ఈక్వేషన్ 2ని. ఓకే, కాబట్టి ఈక్వేషన్ 2 ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఈ రెండు లాజిక్లు ఏంటనేది మీకు కన్ఫ్యూజన్ రావచ్చు. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి. యాజ్ ఇట్ ఈజ్ 3x 5y ఈజ్ ఈక్వల్ టు 1750 వచ్చింది. దాన్ని ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టుకుంటాం, ఈ వాల్యూ పెట్టుకుంటాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 3ని 3 ప్లేస్లో 3 ఉంటుందమ్మా. ఎక్స్ ప్లేస్లో ఏముంటుంది, ఎక్కడున్నా పెద్ద ఆన్సర్ ఉంటుంది, పెట్టండి. ఇక్కడ ఎక్స్ వచ్చిందమ్మా, ఇది 3, ఎక్స్ ఎంత ఉంది, ఎంత ఎలా అయిందంటే ఇక్కడ ఉన్న ఎక్స్ని మనం సబ్స్టిట్యూషన్ చేసాం. ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 1715. నేను ఎక్స్ని తప్ప దేన్నైనా చేంజ్ చేశానా, ఏది చేంజ్ చేయలేదు, సేమ్ అదే చేసుకుంటాం. అయితే నేను ఈ పక్కన రాస్తున్నాను. ఈ మొత్తం మనం ఇప్పుడు మల్టిప్లై చేయబోతున్నాం. సో ఇది అలా చేయాలి. కొంతమంది ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఇబ్బంది పడతారో వాళ్ళ కోసం నేను మళ్ళీ చెప్తాను. ఇది కొంచెం జాగ్రత్తగానండి. ఇక్కడ ఈ బ్రాకెట్ రెండింటికే ఉంది. ఎలా ఇచ్చినప్పుడు ఇది కింద నెంబరు, ఇది పై నెంబరు, దీనికి సంబంధం ఉండదు. ఇది పై దాన్ని మల్టిప్లై చేస్తుంది, కింద దాన్ని డివైడ్ చేస్తుంది. 7 3లో పోవట్లేదు. ఇప్పుడు మనం దేంతో చేస్తాం, దీంతో మల్టిప్లై చేయాలి. ఇక్కడ చేసే తప్పు, ఒకదాన్ని చేయాలా రెండింటిని చేయాలా, రెండింటిని చేయాలి. దీన్ని మల్టిప్లై చేయాలి, దీన్ని మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు మనం 3ని 3800ని 3తో మల్టిప్లై చేయండి. ఎంత వస్తుంది, ఎలా చూడండి, ఈ ఆన్సర్ వచ్చింది. సో ఫస్ట్ స్టెప్ ఇక్కడ మల్టిప్లికేషన్ చేశాను. మరి మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఆ వాల్యూ ఎక్కడ వేసుకోవాలి, ఇప్పుడు నేను చెప్పిన చోట ఏంటి, ఇది మల్టిప్లై అయిపోయి లోపలికి వెళ్తుంది కదా, అది మీకు తెలిసిందే 400. ఓకే, ఇది మల్టిప్లై చేసింది. ఇప్పుడు మధ్యలో ఏ గుర్తు పెట్టుకోవాలి, అక్కడ ఏ గుర్తు ఉంటే అదే పెట్టుకోవాలి. ఇప్పుడు 3ని దీంతో మల్టిప్లై చేయాలా, ఖచ్చితంగా చేయాలి. 3 × 6 ఈజ్ ఈక్వల్ టు 18. 3 6 = 18, మీకు తెలుసు కదా 18. మరి పక్కన y ఏంటి మర్చిపోకూడదు, బై 7. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ప్లస్ 5y యాజ్ ఇట్ ఈజ్ నేను రాశాను. కింద ఎందుకు రాస్తున్నాను మరి, దీన్ని కింద రాయన అవసరం లేదు, స్పేస్ లేదు కాబట్టి రాస్తున్నాను అంతే. ఫస్ట్ ఈక్వేషన్లో సేమ్ ఇక్కడ చేసింది ఇక్కడ రాసాం, కాకపోతే ఇక్కడ 5y ఉంది. మనం ఎప్పుడైనా ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, అలానే రాసుకుందామా లేదంటే ఈజీ ఏమన్నా చేసుకోవచ్చా? ఈజీ చేసుకునే అవకాశం ఉంటే ముందు ఈజీ చేసుకోవడానికి చూడాలి. ఈ లెక్కంతా ఒకసారి ఆఖరిలో మళ్ళీ మీకు రివైజ్ చేస్తాను క్విక్గా. ఇప్పుడు ఇక్కడ మీకు 5y ఉంది. ఒక్క విషయం గమనించండి, ఏదైనా ఒక నెంబర్ని
అదే నెంబర్తోని మల్టిప్లై చేసి డివిజన్ చేస్తే ఏం తప్పు ఉండదు. సో ఇక్కడ 5y ఉంది, 5yనే తీసుకుందాం. 5yని పైన 7తో మల్టిప్లై చేశాను, కింద 7తో డివైడ్ చేశాను. మీరు నార్మల్గా ఎల్సిఎం అంటారు. 7తో మల్టిప్లై చేశాను, 7తో డివిజన్ చేశాను. 7 క్యాన్సిల్ అయిపోతుంది. ఇలా చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు. మన కన్వీనియన్స్ కోసం, మన ఈజీగా రావడం కోసం ఏదైనా చేయొచ్చు. ఇలా చేశాను. అయితే కింద ఎప్పుడైనా ఈ రూల్ ఏంటి, మరి ఇలా ఫ్రాక్షన్స్ ఇస్తే వాటిని ఎలా కలపాలి? ఎలా కలుపుతారు? కింద 7 ఉంది, కింద 7 ఉంది, కామన్గా 7 వేసుకోవచ్చు. కింద ఎంత ఉన్నా కామన్గా వేసుకుని పై వాటిని కలపచ్చు. ఇది ఫ్రాక్షన్లో ఉన్న రూల్. సో అలా చేయొచ్చా? చేయొచ్చు. అండ్ అక్కడ పైన 715ని అలానే ఉంచండి. ఇప్పుడు నేను నెక్స్ట్ అన్న స్టెప్ కూడా వేస్తున్నాను. 18y ప్లస్ ఎంత అవుతుందమ్మా? 7y's మల్టిప్లై చేయొచ్చా? 7y'ని 35 చేసుకుని మధ్య పక్కన y వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. అన్నిటికి ఒక 2 7 వేయాలి, ఒక 7 వేయాలా? ఒక 7 వేయాలి, కామన్గా రాస్తున్నాం కాబట్టి. ఈజ్ ఈక్వల్ టు 1750 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడ 7 డివైడ్ చేస్తుంది, అవతలకి వెళ్తే ఏం చేస్తుందమ్మా? మల్టిప్లై చేస్తుంది. ఇది తెలుసు కదా. ఇదంతా ఎందుకు చేస్తున్నాం? ఇక్కడ స్టార్ట్ చేసినది దేనికోసం స్టార్ట్ చేసాం? వైని ఒకవైపు ఉంచుకోవాలి, మిగతావన్నీ అవతలైపు ఉంచుకోవాలని స్టార్ట్ చేసాం. ఇప్పుడు దానికోసం ఇక్కడ దాకా వచ్చాం. ఫ్రాక్షన్ ఉంది కాబట్టి సింప్లిఫై చేసుకుని తర్వాత సేమ్ ఇప్పుడు దీన్ని అవతలైపు తీసుకెళ్తాం. అవతలైపు ఏం చేస్తుందమ్మా? మల్టిప్లై చేస్తుంది. ప్లస్ ఇక్కడ -18y ఉంది, ప్లస్ 35y ఉంది. 18లోంచి 35 తీయాలా, అలానే ఉంచేసుకోవాలా? ఎప్పుడైనా మనం సింప్లిఫికేషన్ వైపు వెళ్ళాలి కాబట్టి తీస్తాం. దేంట్లోంచి ఏది తీయాలి? పెద్ద దాంట్లోంచి చిన్న తీయాలి, పెద్దదాన్ని గుర్తు తీయాలి. 35లోంచి 18 తీస్తే 17 వచ్చింది, కానీ పెద్దదాన్ని గుర్తు ఏంటి? ప్లస్ కాబట్టి 17y. 17y ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ స్టెప్ కూడా వేస్తున్నాం. ఇక్కడ 1750 ఉంది, 1750 ఉంది, దాన్ని అలానే ఉంచుతాం. అయితే దాన్ని ఎంతతో మల్టిప్లై చేయాలి? ఇక్కడ డివైడ్ చేస్తున్నది అవతలకి వెళ్తే మల్టిప్లై అవుతుంది. మీరు కొన్ని లెక్కలు బాగా గమనించి సింప్లిఫికేషన్ ఎలా చేస్తున్నారని చూసారంటే ఈ స్టెప్స్ నేర్చుకుంటే సింప్లిఫికేషన్ మీరే చేసుకోగలుగుతారు. సో ఇక్కడ దాకా వచ్చాం. నెక్స్ట్ స్టెప్ ఏమై ఉంటుంది? దీంతో మల్టిప్లై చేయాలి. చేయండి. 1750ని ఎంతతో మల్టిప్లై చేయాలి? 7తో చేయాలి. 7తో 0తో మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. 7 5 are 35. ఇక్కడ 3 పెట్టుకుందాం. 7 7 are 49. 49 అంటే ఎంత వస్తుంది? 52 వస్తుంది. 5 పెట్టుకుందాం. తర్వాత 7కి ఎంత కలపాలి? 5. 7కి 5 కలిపితే ఎంత అవుతుంది? 12 అవుతుంది. 1250 మనకి వస్తుంది. 12,250 వస్తుంది. అది ఇక్కడ రాసాం. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఉన్నది మనం రాసుకుంటాం. నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు ఇంకా ఏం చేయొచ్చో మీకు ఐడియా వచ్చిందంటే మీకు బాగా అర్థమైనట్టే సింప్లిఫికేషన్. లేదంటే ఏం చేయాలి? దీన్ని పంపించాలా, అవతలిపై దాన్ని పంపించాలా? వైని మనం వైపించుకోవాలి, మిగతా దాన్ని అంతటినీ అవతలి పంపించాలి. దీంట్లోంచి ఏం తీయాలమ్మా? ఇక్కడ మనకి 17y ఉంది కదా, 17yని మన వైపు ఉంచుకొని 1200 250లోంచి ఏం తీయాలి? దీన్ని తీయాలి. అయితే ఈ తీసివేసి చేయడంలో మనకి గంటలు దీని దగ్గర కూర్చుంటే ఎగ్జామ్లో, మ్యాథ్స్ ఎగ్జామ్లో టైం అయిపోతుంది కాబట్టి సింపుల్ ట్రిక్ కూడా చెప్తున్నాను. తీసివేతను కలుపుతూ కూడా చేయొచ్చు. ఆ ట్రిక్ ఎలాగో చెప్తాను చూడండి. మనకి దీనికి ఎంత ఇస్తే ఇది 12,250 అవుతుందో చూసుకోవాలి. ఎంత ఇవ్వాలి? ముందు 600 ఇచ్చామనుకో ఎంత అవుతుంది? 1200 అయిపోతుంది. నీకు అది మర్చిపోతానంటే పక్కన రాసుకున్నాం. 600 ఇచ్చాం, ఎంత అయింది? 12,000 అయింది. ఇంకెంత ఇవ్వాలి? ఆ పైన 250 ఇవ్వాలి. 250 ఇస్తే టోటల్ ఎంత అవుతుంది? 12,250. నీకు ఇది అర్థం కాకపోతే నార్మల్గా చేసుకున్నామ్మా. ఇది మీకు ఆటోమేటిక్గా మైండ్లోనే గుర్తొచ్చేస్తుంది. 850. సో ఇలా మైండ్ క్యాలిక్యులేషన్లో ఈజీగా చేసుకోవచ్చు. సో మనకి 17y అంటే ఎంత వచ్చిందమ్మా? 850 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం? మనకు కావాల్సిన వైని ఒకవైపు ఉంచుకుని మిగతావన్నిటిని అంటే అక్కడ ఏముందమ్మా? 17 ఒకటే ఉంది. సో కింద ఇక్కడ 17 ఏం చేయాలి? ఇది ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అవతలకి వెళ్తే డివిజన్. అయితే మీకు 17 టేబుల్ వచ్చింటే 5 17 జార్ 5 10 జార్ 50, 7 5 జార్ 35, 85 అవుతుంది. కాబట్టి ఇక్కడ 5తో క్యాన్సిల్, పక్కన 0 ఉంది కాబట్టి 0 వేసుకుందాం. అప్పుడు మనకు y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా? 50.
సో ఇప్పటిదాకా అర్థమైతే ఓకే, ఇంకా బాగా అర్థం కావడం కోసం ఏదైనా చేయడం కోసం ఒక్కసారి క్విక్గా రివిజన్ చేస్తున్నాను. మళ్ళీ చూడండి. ఫస్ట్ ఇచ్చినవి ఏ లెక్కలో అయినా ఇచ్చినవి తీసుకుంటాం. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఈక్వేషన్ చేసుకుంటాం, ప్రతి లెక్కకి కామన్. ఆ తర్వాత ఏం చేస్తామంటే ఇచ్చిన ఫస్ట్ ఈక్వేషన్ని మన ట్రెడిషన్ ఇలాగే పెట్టుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్నే తీసుకుందాం, దాంట్లో ఎక్స్నే ఒకవైపు ఉంచుకుందాం, మిగతా అన్నింటిని అవతల పంపిద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ వాడేసాం, ఫస్ట్ ఈక్వేషన్ని మనం ఒక టిక్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఈక్వేషన్ వాడటం అయిపోయింది. తర్వాత సెకండ్ ఈక్వేషన్ ఏం చేయాలి? సెకండ్ ఈక్వేషన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వచ్చిన సెకండ్ ఈక్వేషన్లో మన ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. అది సెకండ్ ఈక్వేషన్తో మన పని ఏంటంటే ఎక్స్ని సబ్స్టిట్యూషన్ చేయాలి. సబ్స్టిట్యూషన్ కూడా చేసాం. చేసిన తర్వాత సెకండ్ ఈక్వేషన్ మనకి ఏమిస్తుంది? వై వాల్యూని ఇస్తుంది. ఇదే జరిగేది, నేను చెప్పిన స్టెప్స్లో కూడా అదే ఉండేది. సో ఇదంతా సక్సెస్ఫుల్గా చేసాం. మరి మనకు వై వాల్యూ వచ్చింది. వచ్చిన వై వాల్యూతో ఏం చేస్తాం? నేను ఇక్కడ ఏం రాసానో చూడండి. వచ్చిన వై ఎక్స్ లేదా వై అన్నాను, నెక్స్ట్ నుంచి ఒకటే పెట్టుకుందాం. మన ట్రెండ్ ప్రకారం మనం వచ్చిన వై వాల్యూని దేంట్లో సబ్స్టిట్యూషన్ చేయాలి? ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తాం? దేంట్లో పెట్టినా పర్వాలేదు, ఏది సింపుల్గా ఉంటే దాంట్లో పెట్టండి, మనకు ఒక ఆన్సర్ వస్తుంది. సో ఇది ఇప్పటిదాకా మనం చేసింది. నెక్స్ట్ స్టెప్ ఏంటనేది మీకు కూడా ఫుల్గా క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ నెక్స్ట్ స్టెప్ కూడా నేను చేస్తాను. సో దీంట్లో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను మిగతా స్టెప్ చేస్తున్నాను. మనకి వై వాల్యూ కూడా వచ్చేసింది. వచ్చిన వై వాల్యూని మనం ఏం చేయాలంటే అమ్మా, ఇది సింపుల్గా ఉంది, ఇది సింపుల్గా ఉంది, ఒకసారి చూడండి. ఇదే సింపుల్గా ఉంది కాబట్టి దీంట్లో వచ్చిన వై వాల్యూని మనం సబ్స్టిట్యూషన్ చేయాలి. ఒకసారి సబ్స్టిట్యూషన్ చేద్దాం. సేమ్ సబ్స్టిట్యూషన్లో అన్నీ మార్చాలా? అక్కడ ఏ నెంబర్ పెట్టుకుంటున్నాం ఆ నెంబరే మార్చాలా? ఆ నెంబరే మార్చాలి. 3x యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. నేను దేంట్లో ఇక్కడ మనకు చాయిస్ ఉంది, రెండింటిలో దేన్నైనా సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు, కానీ ఈజీగా ఉన్న దాంట్లో చేసుకోమని నేను అలా చేశాను. తర్వాత వై వాల్యూ ఎంత పెట్టాలమ్మా? అక్కడ ఎంత ఉంటే అక్కడ అంత 50 ఈజ్ ఈక్వల్ టు 1750. ఇప్పుడు 3x 550 సార్ 250 50. ఇప్పుడు మనకు కావాల్సింది ఒకవైపు, మిగతాదే ఇంకోవైపు. ఇది మీకు ఆల్రెడీ అలవాటు అయి ఉంటుంది. 3xని ఒకవైపు, మిగతావి ఇంకోవైపు. మరి ఇంకోవైపు ఎందుకు చేశాను? 250 ఇక్కడ ఏం చేస్తుంది? అవతలకి వెళ్తే తీస్తుందా కలుపుతుందా? తీస్తుంది, ఎందుకంటే ప్లస్ అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది. తెలుసు కదా, 1750లో 250 తీస్తే ఎంతో? రాకపోతే పక్కన రఫ్ వర్క్ చేయండి 1500. అయితే ఇక్కడ చూస్తుంటేనే చాలామందికి అర్థమైపోతుంది దాని ఆన్సర్ ఎంత అనేది. అయితే ఇక్కడ మల్టిప్లై చేస్తుందా డివైడ్ చేస్తుందా? మల్టిప్లై చేస్తుంది. మల్టిప్లై చేసేది అవతలకి వెళ్తే ఏమవుతుంది? డివైడ్ చేస్తుంది. 3 ఇక్కడ డివైడ్ చేస్తుంది. 3 ఎన్నిసార్లు పోతుంది? 5 టైమ్స్ పోతుంది 15లో. పక్కన 2 సున్నాలనే అవి అలాగే పెట్టండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 500. సో లెక్క అయితే చేసాం, ఆన్సర్ అయితే వచ్చింది. మరి రియల్ లైఫ్ కూడా అప్లై చేసుకున్నప్పుడు మనకు లెక్కలు బాగా వచ్చినట్టు. సో ఇక్కడ మనం దేనికోసం చేసాం ఈ లెక్క? బ్యాట్ కాస్ట్ బాల్ కాస్ట్ కావాలి. బ్యాట్ని ఎంత అనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం. బాల్ని ఎంత అనుకున్నాం? వై అనుకున్నాం. సో ఆ టీచర్ బ్యాట్ని 500 కొన్నారు, బాల్ని 50 కొన్నారు. సో ఇలా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఇదే మోడల్లో. నేను మిగతావి కూడా చెప్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి నచ్చినట్టయితే. థ్యాంక్ యూ.